మంది మహారాష్ట్రలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మీకు ఒక దృశ్యాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. మహారాష్ట్రలోని మకడోక్టా డ్యామ్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. చూస్తున్నారు ఆ దృశ్యాలు ఒక్కసారి. అది ఒక డ్యామ్, మకడోక్టా డ్యామ్. ఆ డ్యామ్ గోడపైకి ఎక్కడానికి ముగ్గురు యువకులు ప్రయత్నిస్తున్నారు. ఒక యువకుడు పైకి ఎక్కేశాడు. పైకి ఎక్కి ఆ చేతులు చాచి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు ఆయన పోజిస్తున్నాడు. ఆ సమయంలో మిగిలిన ఇద్దరు కూడా ఆ డ్యామ్ గోడపైకి ఎక్కడానికి ప్రయత్నం చేశారు. అది ఆల్రెడీ వాటర్ పడుతూ ఉంది, పాకుడు కట్టు ఉంటుంది, నాచు కట్టు ఉంటుంది, జారిపోవటానికి అవకాశంగా ఉంటుంది. ఆ ప్రమాదకర స్థితిలోనే స్టంట్స్ చేస్తూ గోడపైకి ఎక్కాడు ఆకాష్ అనే యువకుడు. ఆ అంచులోనే మరో ఇద్దరు యువకులు ఉన్నారు, పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. గోడపైకి ఎక్కిన యువకుడు ఆ రెండో యువకుడికి చేయిచ్చాడు. కానీ ఈలోపే పాదాలు పట్టు తప్పాయి, అదుపు తప్పి ఆ ఆకాష్ అనే యువకుడు అటుపక్కకి డ్యామ్ లోపలికి పడిపోయాడు. ఈ ఇద్దరు ఇటువైపుకి జనాల వైపుకి పడిపోయారు. డ్యామ్ లోపలికి పడిపోయిన వ్యక్తికి ఒకసారి చూడండి, పైకి ఎక్కాడు, అలా చేతులు చాచాడు, అందరిని విష్ చేశాడు, ఫొటోస్ తీసుకున్నారు. మరి యువకుడికి చేయిస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే కొంచెం పట్టు తప్పే ఇద్దరు యువకులు ఇటు పడిపోయారు. నిలబడ్డ యువకుడు అక్కడ అదుపు తప్పి వెనక వైపు పడిపోయాడు. ఒకవేళ ఇటువైపు పడిపోయి ఉండుంటే, ముందు వైపుకే పడి ఉండుంటే చిన్నపాటి దెబ్బలు గాయాలతో ఆ యువకుడు బతికుండేవాడు. కానీ వెనక్కి పడిపోయాడు. బహుశా ఈత రాదు ఆ యువకుడికి. డ్యామ్ లోపల పడిపోవడంతో ఆ డ్యాంలో మునిగి చనిపోయాడు ఆ యువకుడు. వెంటనే రెస్క్యూ టీం ఆ యువకుడిని రక్షించడానికి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆ యువకుడు ఆచూకీ దొరకలేదు. సాయంత్రానికి ఆ యువకుని మృతదేహాన్ని గుర్తించారు. ఒకసారి చూడండి అంత ప్రమాదకర స్థితిలో అక్కడికి పైకి ఎక్కి ఆ రీల్స్ తీసుకుని ఫోటోలకు పోజులు ఇచ్చి అవసరమా? ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అవసరమా? ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డు పైన పడింది. ఇలాంటి స్టంట్స్ చాలామంది చేస్తున్నారు. ఇది ఇక్కడ డ్యామ్ దగ్గర. కానీ మరికొంతమంది రైళ్లలో వెళ్తూ ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు, బైకుల పైన ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఎదుటి వాళ్ళకి ప్రాణాపాయాన్ని కలిగిస్తూ తాము ప్రాణాపాయంలో పడుతూ ఉన్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. చూడండి ఒక్కసారి. ఆ యువకుడు పైకెక్కాడు, పైకెక్కి నిలబడ్డాడు, చేతులు ఊపుతూ ఫోటోలకు పోజులు ఇచ్చాడు. రెండో యువకుడు కూడా పైకి లాగుతున్నాడు. ఇంకా వాళ్ళ అదృష్టం ఆ యువకుడు కూడా పైకెక్కి ఉంటే, ఒకవేళ వెనక్కి కనుక ఆ యువకులు పడుండుంటే వాళ్ళ పరిస్థితి కూడా ఏమై ఉండేదో అనే ఒక భయం వ్యక్తమవుతుంది. ఇద్దరు యువకులు ఇటు జనాలపైన పడిపోయారు, వెనక్కి ఆ యువకుడు పడిపోయాడు. మృతుడు నాగపూర్కు చెందిన ఆకాష్ చకోలేగా గుర్తించారు. ఫ్రెండ్స్తో కలిసి మకడోక్టా డ్యామ్కి వెళ్ళాడు ఆకాష్. నీరు పారుతున్న రిజర్వాయర్ గోడపైకి ఎక్కాడు ఆకాష్తో పాటు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఎక్కారు. గోడపై నుంచి బ్యాలెన్స్ తప్పి డ్యాంలో పడిపోయాడు. ఆకాష్ను కాపాడటానికి రెస్క్యూ టీం ప్రయత్నాలు చేసింది, అయినా ఫలితం దక్కలేదు. కొన్ని గంటల తర్వాత డ్యాంలో ఆకాష్ మృతదేహం దొరికింది. ఇప్పుడు పాపం వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బిడ్డ కోసం ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. ఇలా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పితే ప్రమాదకర స్థితిలో రీల్స్ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. ఈ ఘటన చూసిన తర్వాతనైనా మీరు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎదుటి వాళ్ళకి ప్రాణాపాయాన్ని కలిగిస్తూ మీరు ప్రాణాపాయంలో పడద్దు. ప్రాణం చాలా విలువైనది. బ్రేకింగ్ న్యూస్. రీల్స్ పిచ్చి కొంతమంది ప్రాణాలు తీస్తోంది. రీల్స్ పిచ్చి ప్రాణాలు తీస్తున్నప్పటికీ ఆ పిచ్చి నుంచి బయటకు రావడం లేదు చాలామంది. మహారాష్ట్రలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మీకు ఒక దృశ్యాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. మహారాష్ట్రలోని మకడోక్టా డ్యామ్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. చూస్తున్నారు ఆ దృశ్యాలు ఒక్కసారి. అది ఒక డ్యామ్, మకడోక్టా డ్యామ్. ఆ డ్యామ్ గోడపైకి ఎక్కడానికి ముగ్గురు యువకులు ప్రయత్నిస్తున్నారు.
ఒక యువకుడు పైకి ఎక్కేశాడు. పైకి ఎక్కేలా చేతులు చాచి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు ఆయన పోజిస్తున్నాడు. ఆ సమయంలో మిగిలిన ఇద్దరు కూడా ఆ డ్యామ్ గోడపైకి ఎక్కడానికి ప్రయత్నం చేశారు. అది ఆల్రెడీ వాటర్ పడుతూ ఉంది, పాకుడు కట్టు ఉంటుంది, నాచు కట్టు ఉంటుంది, జారిపోవటానికి అవకాశంగా ఉంటుంది. ఆ ప్రమాదకర స్థితిలోనే స్టంట్స్ చేస్తూ గోడపైకి ఎక్కాడు ఆకాష్ అనే యువకుడు. ఆ అంచులోని మరో ఇద్దరు యువకులు ఉన్నారు, పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. గోడపైకి ఎక్కిన యువకుడు ఆ రెండో యువకుడికి చేయిచ్చాడు. కానీ ఈలోపే పాదాలు పట్టు తప్పాయి, అదుపు తప్పి ఆ ఆకాష్ అనే యువకుడు అటుపక్కకి డ్యామ్ లోపలికి పడిపోయాడు. ఈ ఇద్దరు ఇటువైపుకి జనాల వైపుకి పడిపోయారు. డ్యామ్ లోపలికి పడిపోయిన వ్యక్తికి ఒకసారి చూడండి, పైకి ఎక్కాడు, అలా చేతులు చాచాడు, అందరిని విష్ చేశాడు, ఫొటోస్ తీసుకున్నారు. మరి యువకుడికి చేయిస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే కొంచెం పట్టు తప్పే ఇద్దరు యువకులు ఇటు పడిపోయారు. నిలబడ్డ యువకుడు అక్కడ అదుపు తప్పి వెనక వైపు పడిపోయాడు. ఒకవేళ ఇటువైపు పడిపోయి ఉండుంటే, ముందు వైపుకే పడి ఉండుంటే చిన్నపాటి దెబ్బలు గాయాలతో ఆ యువకుడు బతికుండేవాడు. కానీ వెనక్కి పడిపోయాడు. బహుశా ఈత రాదు ఆ యువకుడికి. డ్యామ్ లోపల పడిపోవడంతో ఆ డ్యాంలో మునిగి చనిపోయాడు ఆ యువకుడు. వెంటనే రెస్క్యూ టీం ఆ యువకుడిని రక్షించడానికి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆ యువకుడు ఆచూకీ దొరకలేదు. సాయంత్రానికి ఆ యువకుని మృతదేహాన్ని గుర్తించారు. ఒకసారి చూడండి, అంత ప్రమాదకర స్థితిలో అక్కడికి పైకి ఎక్కి ఆ రీల్స్ తీసుకుని ఫోటోలకు పోజులు ఇచ్చి అవసరమా? ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అవసరమా? ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డు పైన పడింది. ఇలాంటి స్టంట్స్ చాలామంది చేస్తున్నారు. ఇది ఇక్కడ డ్యామ్ దగ్గర. కానీ మరికొంతమంది రైళ్లలో వెళ్తూ ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు, బైకుల పైన ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఎదుటి వాళ్ళకి ప్రాణాపాయాన్ని కలిగిస్తూ తాము ప్రాణాపాయంలో పడుతూ ఉన్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. చూడండి ఒక్కసారి, ఆ యువకుడు పైకెక్కాడు, పైకెక్కి నిలబడ్డాడు, చేతులు ఊపుతూ ఫోటోలకు పోజులు ఇచ్చాడు. రెండో యువకుడు కూడా పైకి లాగుతున్నాడు. ఇంకా వాళ్ళ అదృష్టం, ఆ యువకుడు కూడా పైకెక్కి ఉంటే, ఒకవేళ వెనక్కి గనక ఆ యువకులు పడుండుంటే వాళ్ళ పరిస్థితి కూడా ఏమై ఉండేదో అనే ఒక భయం వ్యక్తమవుతుంది. ఇద్దరు యువకులు ఇటు జనాలపైన పడిపోయారు, వెనక్కి ఆ యువకుడు పడిపోయాడు. మృతుడు నాగపూర్కు చెందిన ఆకాష్ చకోలేగా గుర్తించారు. ఫ్రెండ్స్తో కలిసి మకడ్డోక్టా డ్యామ్కి వెళ్ళాడు ఆకాష్. నీరు పారుతున్న రిజర్వాయర్ గోడపైకి ఎక్కాడు ఆకాష్తో పాటు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఎక్కారు. గోడపై నుంచి బ్యాలెన్స్ తప్పి డ్యాంలో పడిపోయాడు. ఆకాష్ను కాపాడటానికి రెస్క్యూ టీం ప్రయత్నాలు చేసింది, అయినా ఫలితం దక్కలేదు. కొన్ని గంటల తర్వాత డ్యాంలో ఆకాష్ మృతదేహం దొరికింది. ఇప్పుడు పాపం వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బిడ్డ కోసం ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. ఇలా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పితే ప్రమాదకర స్థితిలో రీల్స్ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. ఈ ఘటన చూసిన తర్వాతనైనా మీరు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ